తెలంగాణలో మున్సిపల్ చైర్మన్లకు పదవీ గండం వెంటాడుతోందా? వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పట్టణాల్లో పట్టు సాధించేందుకు తెర వెనుక పావులు కదుపుతోందా? కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతుంటే మరికొందరు సొంత పార్టీలోనే అవిశ్వాస అస్త్రాలు ఎక్కుపడుతున్నారు. ఇంతకీ ఏ మున్సిపాలిటీలో చైర్మన్ల పదవి ఊడబోతోంది? ఎక్కడెక్కడ కొత్త పాలక వర్గాలు ఏర్పడే అవకాశం ఉంది? ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీల్లో పాలక వర్గాల మార్పుకు రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలకు 2019 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల పట్టు లేకపోయినా ఎక్స్ అఫిషియో ఓట్లతో కొన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా మున్సిపాలిటీలను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీ పీఠాలు కదిలేలా ఉన్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో మున్సిపాలిటీ పాలక వర్గాల ఎంపికలో వారిదే పైచేయి అయింది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండలోని 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో సగానికి పైగా పట్టణాల్లో ప్రస్తుత చైర్మన్లపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. కొంతమంది చైర్మన్లు ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా మరికొంతమంది అవిశ్వాసం తీర్మానం పెట్టకముందే కాంగ్రెస్ చేయి పట్టుకునేందుకు సిద్ధమవుతారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 20, బీఆర్ఎస్ నుంచి 20 చొప్పున కౌన్సిలర్లు గెలిచారు. బీజేపీ 6, ఎంఐఎం 1, ఒకరు స్వతంత్ర కౌన్సిలర్ గా విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో సుమారు 37 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. జనవరి 8న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గితే బుర్రి శ్రీనివాసరెడ్డి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. 34 మందితో మేము ఖచ్చితంగా రేపు అవిశ్వాసం నెగ్గబోతా ఉన్నాం. దేనికంటే ఈ చైర్మన్ మీద అంత వ్యతిరేకత అనేది కౌన్సిలర్లలో ఏర్పడ్డది. ఇక భువనగిరి మున్సిపల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 35 వార్డులున్న భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి 20, కాంగ్రెస్ 9, బీజేపీ నుంచి 6 ఉన్నారు. ఇక్కడ చైర్మన్ గా ఉన్న ఆంజనేయులు, వైస్ చైర్మన్ గా ఉన్న కిష్టయ్యను గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు. బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లతో పాటు పలువురి మద్దతుతో మున్సిపాలిటీలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. భువనగిరి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. బహిరంగంగానే కౌన్సిలర్లు టీఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీలో 9 మంది కానీ, బీజేపీలో ఉన్న 6 కానీ ఈ అవిశ్వాసంలో ఉండే విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో కీలక మున్సిపాలిటీ ఆలేరు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1 వార్డులో గెలిచారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శంకరయ్యపై గతంలోనే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు. ఇప్పుడు ఆలేరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు మరోసారి అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మున్సిపాలిటీలకు 2019 నవంబర్లో ఎన్నికలు జరగడంతో మరో ఏడాది గడువుంది. ఈ ఏడాది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు వ్యూహాలు రచిస్తున్నారు.